ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఇవాళ మేమందరం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లుగా భారతదేశంలో మైనారిటీలు అభద్రతాభావంతో జీవించే పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ మతస్థులైన క్రైస్తవులను, అదేవిధంగా ముస్లింలను, ఇతర మైనారిటీలను 2వ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు. అనేక చోట్ల మణిపూర్లో కూడా చూసాం. మణిపూర్లో మైనారిటీ మతస్థులైన క్రిస్టియన్ల పైన అనేక దారుణాలు జరిగాయి. వందలాది మంది మహిళలను అక్కడ మానభంగాలు చేశారు, వందలాది హత్యలు చేశారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మైనారిటీ మతస్థులందరినీ కూడా 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, కులాలు అందరం కూడా సమైక్య భావనతో మనం సోదర భావంతో జీవిస్తూ ఉన్నాము. అలాంటి ప్రాంతంలో రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ కుమార్ గారి మృతి అనేది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అందరూ కూడా ఇవాళ సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఆషామాషి కేసు కాదు. ఈ ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని మతోన్మాద శక్తులు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి పబ్లిక్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ నోళ్లు బంద్ చేయించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ మైనారిటీ మతస్థులకు వ్యతిరేకంగా మెజారిటీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి కొంతమంది ప్రముఖులైన వ్యక్తులే ఇవాళ పాల్గొంటూ ఉంటే దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ మత సహజీవనం జరగడం ద్వారానే ఈ దేశాన్ని కాపాడుకోగలం, ఈ లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలం. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఈ ఘాతుక చర్యను మేమందరం కూడా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున, వామపక్ష రాజకీయ పార్టీల తరఫున, మన క్రైస్తవ మతబోధకుల తరఫున మేమందరం కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. సమగ్రమైన విచారణ జరిపించాలి. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాంటి వ్యాఖ్యలు చేసిన దాన్ని ఖండించాల్సిందే. ఇవాళ ప్రముఖంగా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా మత సహనం ప్రబోధించడం కాకుండా మైనారిటీ మతస్థులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాన్ని ఖండించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశాలపైన స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.